ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు నరేందర్ గారికి, అదేవిధంగా వేదికపై ఆశలైనటువంటి మాజీ మంత్రివర్యులు మరి ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ మరి బీసీల ముఖ్యమంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా నాతో వచ్చినటువంటి చామకూరు రాజు గారికి, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ కూడా విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అనేది అందరికీ చేరలేదనే దానికి నిదర్శనమే ఈ విముక్తి కాదు. ఈరోజు కూడా కడు దారిద్ర్యంలో బతుకుతున్నటువంటి కమ్యూనిటీలు, ఇప్పటి వరకు కూడా ఇల్లు లేక, ఒక స్థిర నివాసం లేక, ఆస్తులు లేక మరి అట్టడుగున్నటువంటి కులాల గురించి సమాజం కొంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా మరి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో విముక్తి జాతర దినోత్సవం జరుగుతుంది. సో మరి ఈ విముక్తి జాతర దినోత్సవం జరపాలని చెప్పి మిత్రుడు నరేందర్ గారు గత 7-8 సంవత్సరాల నుంచి అనేకంగా కృషి చేసాడు. ఈసారి కూడా కృషి చేసి పాపమైన చాలా ఇలా పడిపోయిన సందర్భంలో నా దగ్గరకు వస్తే నేను మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయి మరి చెప్పడం జరిగింది. వారు కూడా స్పందించారు. ఈ రోజు కూడా మంత్రి గారు స్పందించి ఆ రోజు 2 లక్షలు ఇచ్చారు, ఈ రోజు 3 లక్షలు ఇస్తానని చెప్పాడు. మీరు ఇచ్చినటువంటి 5 లక్షలు వారు ఇస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం. మిత్రులారా, ఒకటే మీకు చెప్పేది, డెమోక్రసీలో ఎవరు మనం అడిగితే మనకి ఇవ్వరు. మనమేంటో రాజకీయ శక్తిగా మనం ప్రూవ్ చేసుకుంటేనే ఎవరైనా మన కాళ్ళ దగ్గరకు వచ్చి మనం అడిగినాయని చేస్తాం. మీరు అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, ఒకే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఉత్తరప్రదేశ్లో రాజ్బార్ అని ఒక క్యాస్ట్ ఉంటుంది. రాజ్బార్ అంటే కూడా సంచార జాతులే, సేమ్ మీలాంటి జాతులే. 1,08,000 వాళ్ళ జనాభా కూడా పెద్ద లేదు. కానీ వాళ్ళు రాజకీయంగా ఆర్గనైజ్ అయ్యింది. ఓంప్రకాష్ భట్ ఇప్పుడు మీరే చెప్తున్నారు 50 లక్షల జనాభా అంటారు. సరే, మన దగ్గర లెక్కలు ఉన్నాయి, లెక్కలు లేవని కాదు. కానీ మనం రాజకీయంగా ఆర్గనైజ్ కాకపోతే ఏం చేయలేదు. 2019లో 5 సీట్లు వాళ్ళు గెలిచారు బీజేపీతో పొత్తు పెట్టుకుని. 2022లో మళ్ళీ మన ములాయం సింగ్ యాదవ్ పార్టీ ములాయం సింగ్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకుని 6 సీట్లు గెలిచారు. మరి వాళ్ళు కూడా మన మనుషులే కదా, ఎందుకు మనకు ఆలోచనలు వస్తలే? తెలంగాణలో రాజకీయ చైతన్యం తక్కువ, నేను చెప్పగలను. ఎందుకంటే మనం 3 పార్టీల జెండాలు మోయడానికి తప్ప ఇంకెందుకు పనికిరా. పక్కన ఉన్న మీరు తమిళనాడులో పోండి. తమిళనాడులో కూడా మీరు అమ్మబని రామదాస్ ఉన్నాడు, 1 ఇయర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆయన. పిఎంకే పార్టీ, ఆయన జనాభా 30 లక్షలు. పిఎంకే పార్టీ అమ్మబని రామదాస్ గారు పెట్టి సేమ్ థింగ్, ఒకసారి డిఎంకే, ఇంకోసారి ఏడిఎంకే, ఇంకోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు ఈ రోజు కూడా అసెంబ్లీలో 6 సభ్యులు ఉన్నారు. ఏంటంటే మనం మొత్తం తెలంగాణలో బీసీలందరూ కలిసి 19 మంది. ఒక్క కమ్యూనిటీ అట్లా నేను 10 ఉదాహరణలు చెప్పగలను భారతదేశంలో ఏం జరిగిందని. ఒక్కొక్క ప్లేస్లో ఒకటి ఏం జరిగింది. సో నిషాద్ పార్టీ ఉంది యూపీలో, అట్లనే బీహార్లో కూడా ఉన్నాయి. సో మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, ఆ ఓటేస్తే మనకు వచ్చే లాభం ఏంటనే విషయాలు మనకు అర్థం కానంత మటుకు మనం ఇట్లనే ఉంటాం. ఇవాళ మీ కమ్యూనిటీలో కొంత నరేందర్ లాంటి వాళ్ళు వచ్చింది కాబట్టి ఇవాళ విముక్తి దినోత్సవం జరుపుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో మీరు పంచాయతీ ఎన్నికలలో 100% పోటీ చేయాలి. భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ డబ్బే పనిచేస్తుంది అనుకుంటే మనంత దూపత్వం ఇంకోట్లేదు. మనం అందరం కలిసికట్టుగా మనం నిలబడితే 100% గెలుస్తాం. ఎన్నున్నాయి, ఎన్ని రాష్ట్రాలలో ఇవాళ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ రాజకీయ క్లాస్ కాదు, బట్ నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీరు ఓటేసే విధానం మీరు కరెక్ట్గా చేసుకుని 100% పార్టీలు మన దగ్గరకు వచ్చి మనకు పనిచేసిపోతాయి. మేము కూడా ఏంటంటే రాబోయే కాలంలో ఇంతకుముందు మంత్రి గారు కూడా చెప్పిండు, ఒక రౌండ్ టేబుల్ పెట్టండి అని. 100% రౌండ్ టేబుల్ పెట్టాల్సిందే. పెడదాం, అందరినీ పిలుద్దాం, ఏమేమి సమస్యలు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేద్దాం. ఇవాళ మనకు ఉన్నటువంటి బీసీఏలో 18 కులాలు ఉన్నాయి సంచార జాతరకు సంబంధించి. కానీ మీరు 52 కులాలు అనుకున్నారు. మన మిగతా కులాలు ఏంటి? ఆ ఉన్న 18 కులాలకు కూడా సెంటర్లో ఓబీసీ స్టేటస్ ఉందా లేదా? మొత్తం కలిసి కూడా మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే జనాభా ప్రకారం 5 లక్షలు. మీరు 50 లక్షలు చెప్పినా మన దగ్గర ఉన్న డాటా 5 లక్షలు. 1 లక్ష కుటుంబాలు. సరే, మనం తప్పు జరిగిందనుకుంటే 10 లక్షలు తీసుకుందాం. ఎంత అండి? మహా అంటే 2 లక్షలు 3 లక్షల కుటుంబాలు.
ఇంకో గవర్నమెంట్ ఒక సెపరేట్ ఏజెన్సీ పెట్టి ఇందులో ఎవరికి ఇల్లు ఉన్నా ఏం లేదనేది మనం ఆల్రెడీ డాటా కలెక్షన్ అయ్యింది. కాకపోతే మళ్ళీ ఒకసారి రిఫైన్ చేసుకుని వీళ్ళ మీద ఖర్చు పెట్టాలనుకుంటే సంవత్సరంకి ఒక 500 కోట్లు 5 సంవత్సరాలకు మనం చేయగలిగితే 100% మీ అందరికీ కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ స్కీమ్స్ మనం పెట్టే అవకాశం ఉంటుంది. మనం అడగకపోతే ఎవరు పెట్టరు, ఆర్గనైజ్ కావాలి, మీరు కూడా గట్టిగా పోరాడాల్సిందే డెమోక్రసీలో. అప్పుడే ప్రభుత్వాలు ఉంటాయి. మనం ఆ వైపులో పోదాం. మీరు మరి అందరూ కూడా రెడీగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.